అందరికీ ముందుగా నమస్కారాలు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం మీడియా వేదికగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో మాట్లాడినటువంటి మాటలకి ప్రజలు అసహ్యించుకొని చీత్కరించి ఈరోజు వై నాట్ 170కి 175కి 175 అంటే ప్రజలు ఇచ్చినటువంటి సీట్లు 11. ఈరోజు ప్రతిపక్ష హోదా లేదు. కనీసం ప్రతిపక్ష హోదా రావాలంటే అందులో 10% ఉండాలి 175లో. ఈరోజు ప్రతిపక్ష హోదా నాకు కావాలని అడుక్కునే స్థాయికి నువ్వు దిగజారు. ప్రజలు నీకు ప్రతిపక్ష స్థాయి అంటే అధికారం నుంచి ప్రతిపక్ష స్థాయి హోదా కూడా లేకుండా చేసినా నీకు సిగ్గు రాలేదంటే నిజంగా నిన్నేమన్నా జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం. పార్టీ పెట్టే దమ్ము లేక ఎవరో తెలంగాణ వ్యక్తి శివకుమార్ అనే పెట్టినటువంటి పార్టీని నువ్వు లాక్కుని ఈరోజు నీ పార్టీ లాగా నువ్వు మాట్లాడుతున్నావు. జనసేన పార్టీ ఆవిర్భవించి నేటికి 11 వసంతాలు, రేపు మార్చి 14కి 11 వసంతాలు పూర్తయి 12వ వసంతంలో అడుగు పెడుతున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఈరోజు పార్టీ రన్ చేస్తున్నటువంటి వ్యక్తి. నీలాగా ఒకరిని మోసం చేసి లాక్కున్నటువంటి పార్టీ కాదు. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని హేళన చేస్తున్నావు. ఏదైనా గుర్తుపెట్టుకో, ఒక బిడ్డ పుట్టిన తర్వాత మొదటి అడుగుతోనే అతని జీవితం ప్రారంభమైంది. అలాగే జనసేన పార్టీకి కూడా 1 సీటుతోనే మొదలైంది. ఈరోజు 21 సీటుతో 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు ప్రపంచం సృష్టిస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈరోజు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి అభివృద్ధి చేస్తుంటే కనీసం ప్రజా సమస్యలు లేవనెత్తడానికి కూడా అసెంబ్లీకి రాకుండా బెంగళూరులో కూర్చున్నటువంటి వ్యక్తివి నువ్వు. నీ కన్న తల్లి నవమాసాలు మోసినటువంటి నీ కన్న తల్లి నీ మీద అసహించుకుంటుంటే, నీకు తోడబుట్టిన చెల్లి అసలు నువ్వు అన్నవే కాదు, నీ అంతటి దుర్మార్గుడు ఈ ప్రపంచంలో పుట్టకూడదని చెప్తుంటే నువ్వు ఏం మాట్లాడతావని మేము అడుగుతున్నాం. కనీసం నీ రక్త సంబంధికులు కూడా నిన్ను జగన్ మంచివాడని ఒక్కడి చేత నువ్వు చెప్పించగలవా అని మేము అడుగుతున్నాం. నేను చెప్తున్నాం, ఈరోజు రాబోయే రోజుల్లో నేను కలవాలంటే ఏ తీహార్ జైల్లోనో చెంచల్గూడ జైల్లోనో కలిసే పరిస్థితి నువ్వు తీసుకొస్తున్నావు. ఎందుకంటే నీ అవినీతి చిట్ట ఆ విధంగా ఉంది. ఈరోజు జనసేన పార్టీ నుంచి నేను చెప్తున్నావు, నువ్వు కోడి కత్తికి ఎక్కువ బాబాయి గొడ్డలికి తక్కువ అని మేము చెప్తున్నాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే పులివెందుల కాన్స్టిట్యున్సీ కాకుండా నువ్వు రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేయగల దమ్ము నీకుందా అని మేము సవాల్ విసురుతున్నాం. మీ అయ్య రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని, రెడ్డి గారి ఓట్లు పేరు చెప్పుకొని నువ్వు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకులు లాక్కొని ఒక్కసారి సీఎం అయ్యావే. నీకే ఇంత ఇదుంటే 21 సీట్లు గెలిచి 21 సీట్లు పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు ప్రధాన అధికార పక్షంలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు ఇండియా గవర్నమెంట్లోనే దేశ ప్రధానిచే ఈరోజు అతను పేరు కాదు పవన్ కళ్యాణ్, ఒక వ్యక్తి కాదు, అతను ఒక తుఫాన్ అని చెప్పి ఈరోజు పార్లమెంట్ సాక్షిగా చెప్పించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ వ్యక్తిని దూషించే స్థాయి నీది కాదు. జగన్ ఆలోచించుకో. 16 నెలలు జైల్లో ఉండవు, ఎప్పుడు జైలుకి వెళ్తావో తెలియదు. కనీసం నీకు ఓట్లేసినటువంటి ప్రజల తరపున కూడా నిలబడే అర్హత కూడా నీకు లేదని చెప్తున్నావు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు సభ్యత సంస్కారంతో మాట్లాడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. కాదు నేను ఇలాగే ఉంటాను, నా బుద్ధింతే, నేను మనిషి మారను అంటే ఈ రాబోయే రోజుల్లో నీకు 11 సీట్లు కూడా ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఉదాహరణకి నిన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా
2 సీట్లు కూడా కూటమి విజయ డాంకా మోగించిందంటే ఇంకా మీకు వ్యతిరేకత ఎంత ఉందో ఇక ఆంధ్ర రాష్ట్రంలో గుర్తు చేసుకో. ప్రజలు వన్ సైడ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. నువ్వు ఒక మాట అన్నావు, గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదా అని.